సువార్త 24:43. అందుకు ఆయన వారితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఈ వాక్యం కోసం ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రం దేవా, స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడ పరిశుద్ధ పరమ తండ్రి, దేవానికి వందనాలు, స్తోత్రాలు దేవా. ఇదిగోనైనా తండ్రి ప్రభువా, ఈ గుడ్ ఫ్రైడేలోనైనా తండ్రి ప్రభువా, దేవా ఈ నాయకుని మెచ్చుకొని నాయన తండ్రి ప్రభువా, ఇదిగోనైనా చదువుకున్నానైనా లేదు వాక్యం నుంచి మాకు మాట్లాడాలని గురించి ఇచ్చిన విజ్ఞానం మీ భాషను చేసుకుని వేడుకున్నాను తండ్రి. ఈ విషయం సిలువు పైన దొంగలు కదా, దేనికన్నాడు? నువ్వు నాతో పాటు పరదేశంలో ఉండు అని అన్నాడు. అయితే ఇందాక ఆ పాస్టర్ గారు ఈ ర్యాక్లో ఎత్తుకున్నట్టునే ఇంకా నేను చెప్పకూడదు అనుకున్నాను. ఎందుకంటే దీనికోసం చెప్పడం జరిగింది కాబట్టి ఇక నేను చెప్పకూడదు అనుకున్నాను. సరే ఫుల్గా చెప్పలేదు, ఏమో నా కోసం వదిలేసారేమో అనుకున్నాను. అయితే ఈ ప్రస్తావన ఎక్కడి నుంచి జరుగుతుందంటే ఏసయ్య సిలువ మోసిన దగ్గర నుంచి జరుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసింది. ఎందుకంటే ఈ సిలువ మీద ఉన్న దొంగలు ఇద్దరున్న ఏసయ్యని ఆరాధన చేసి ఆహ్వాసించేవారు అన్నమాట కదా. మనం ఈ లేఖనాన్ని మార్కు సువార్త 11:15-32 చూస్తే తెలుస్తుంది. రాజ్యపు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనం చూచి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకోండి. ఆయనతో కూడా సిలువ వేయబడి వాళ్ళని ఆయన నిందించారు. ఏం చేశారండి? నిందించారు. అంటే నిందించడం చాలా విధాలుగా నేరం చేశారు. మన లోకస్ వార్తలో చూస్తే వేలాకోలం చేసినట్టు కూడా ఉండదు అన్నమాట. ఇది మనకి తెలిసిన విషయం. కానీ సిలువ దొంగ మాత్రం ఏసై చేసిన ఒక మాటకి తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు కదా. ప్రభువా, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు, వీటిని క్షమించు అన్న మాటకి సిలువ మీద ఉన్న ఒక దొంగ పశ్చాత్తాపడ్డాడండి. ఎలాగంటే మనం ఒక 3 విషయాలు చూసి తెలుసుకుంటాం. ఆ సిలువ మీద దొంగ ఏమన్నాడంటే, పక్కన దొంగతో మాట్లాడుతున్నాడు. ఏమంటే, నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించచ్చు కదా అని అంటాడు. అంటే అప్పుడు ఏమంటాడంటే, పక్కనున్న ఇంకో దొంగ ఏమంటాడంటే, నువ్వు దేవుడికి భయపడవా అన్నాడంటే మాట 41లో ఉంది. చదవండి. చాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం గమనించాడండి? సిలువ మీద ఉన్న దేవుడని గమనించాడు. ఏసై దేవుడని గమనించాడే లేదు. అది ఫస్ట్ పాయింట్. రెండు ఏమనుకున్నాడంటే, ఆయన చేసిన పాపం ఆయన ఒప్పుకున్నాడు కదా. సిలువ వేయడానికి మనకైతే అధికారం, అది మనకైతే వేయచ్చు, కానీ ఏసైకి మాత్రం వేయడానికి వేయలేదు. అంటే ఏం చేశాడు? అక్కడ తన పాపాన్ని ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకోకపోతే ఏమవుతుంది? అసలు పాపం ఒప్పుకోకపోతే మన సామెతలు చెప్తారు కదా, 28:13 ఏముందండి? 28:13 పాపాన్ని ఒప్పుకోకపోతే వదలడు. అలాగే సిలువ మీద ఏం చేశాడంటే తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అది మనకి రెండో పాయింట్. మూడేంటంటే, ఏసైకి ఒక రాజ్యం ఉందని గమనించాడు. అక్కడ ఏసైకి ఒక రాజ్యం ఉందని గమనించాడా? ఏమన్నాడంటే కింద నన్ను జ్ఞాపకం చేసుకొని
యేసయ్యకి ఒక రాజ్యం కూడా ఉందంట. ఆ రాజ్యంలోకి ఆయన వెళ్ళేటప్పుడు తండ్రి నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని మూడవ మాట చెప్తున్నాడు. అయితే రాజ్యం ఉందంటే రాజు ఉన్నారు కదండి. ఆ రాజ్యానికి రాజు ఎవరు? యేసయ్య. వీళ్ళు ఏదైతే వేలం చేశారో కాదు కాదు, ఈ రాజ్యానికి రాజు ఆయన, నిజంగా రాజుని నమ్మాడు మాట. ఇవన్నీ చేసింది ఎవరు? శిలువ మీద మారు మనసు పొందాడని పాస్టర్ గారు చెప్పచ్చు. ఆ శిలువ మీద మారు మనసు పొంది ఆయన ఏమంటే తెలుసుకున్నాడు. అది తక్కువ టైం, చాలా తక్కువ టైం. అప్పుడు అంటే 3 గంటల్లోనే వాళ్ళు చనిపోతారు. మధ్యాహ్నం 3 గంటలకే చనిపోతారు. ఆ తక్కువ టైంలోనే అంటే శిలువ పట్టుకొని యేసయ్య వేసినప్పుడు వాళ్ళు కూడా వేశారు. ఆ టైంలోనే శిలువ మీద గమనించేసరికి ఇవన్నీ గమనించాలన్నమాట. ఈయన దేవుడు, ఈయన ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే దీనికి మనం అంగీకరించాలి అని శిలువ మీద తెలుసుకున్నాడు. కాబట్టి ఆ శిలువ మీద అర్చించాడు, శిలువ పట్టి అర్చించాడు. కాబట్టి ఆయనతో పాటు పరదేశం వెళ్ళడం జరుగుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు తీర్చింది.